నెల్లూరు జిల్లా కోవూరు మండలం అభివృద్ధికి రెండేళ్లలో 13.79 కోట్లు ఖర్చు చేశామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. కోవూరు మండలంలోని 16వ వార్డులో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభివృద్ధి పనులు సూపర్ 6 హామీల అమలుపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు పంచాయతీ పరిధిలో గత రెండేళ్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 99% అమలు చేశామని, పింఛన్ల పెంపు, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 16వ వార్డులో తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రెండేళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి గురించి మనం రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండేళ్లలో చేసిన సంక్షేమము అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఏం చేశామో ప్రజలకి చెప్పి ఎలక్షన్ ముందు ఏదైతే మనం చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అవి అక్షరాల సూపర్ హిట్ చేశాం 99% దాకా. ఎందుకంటే ఇప్పుడు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, అవ్వాతాతలకి 4000 ఇచ్చాం, దివ్యాంగులకి 6000 ఇస్తామని చెప్పాం, 6000 ఇస్తున్నాం. అలాగే డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఇప్పుడే ఏ గడప ఈరోజు మహిళలందరూ ప్రయాణం చేస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే మత్స్యకార సేవలో, ఆటో సేవలో, అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు ఉంటే ఈరోజు మన కోవూరు నడిపట్టులో కూడా పేదవాళ్ళు 5 రూపాయలకే భోంచేసే విధంగా అన్నా క్యాంటీన్లు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి 16,000 మందికి మెగా డిఎస్సి ద్వారా వాళ్ళ కుటుంబాలు లబ్ధి పొందే విధంగా, టీచర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ మెగా డిఎస్సి జరగడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్కి రాకముందు అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో అందిస్తామని చెప్పాం, అందించాం అక్షరాల. ఇలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఎన్నైతే చెప్పామో అన్నీ చేస్తూ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈరోజు విద్యార్థులకి రావడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్లకి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం సంక్షేమం చేస్తూ అభివృద్ధి. ఈరోజు కోవూరు పట్టణంలో మీరు చూస్తే ఇరిగేషన్ పనులు 50 లక్షలతో పీటర్ కెనాల్ వంతెన, 48 లక్షలతో కోవూరు చెరువు బలోపేతం, 28 లక్షలతో పంట కాలువల పూడికతీత, 10 లక్షలతో రక్షణ గోడలు, 14 లక్షలతో పాలిచెర్ల కాలువ కల్వర్ట్. మొత్తం ఇప్పటికీ ఇరిగేషన్ శాఖలో కోవూరు టౌన్ మీద కోవూరు మండలం మీద 1,50,00,000 ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీ రాజ్లో 72 లక్షలతో 2 విలేజ్ హెల్త్ సెంటర్లు, 91 లక్షలతో 14 సీసీ రోడ్లు, 10 లక్షలతో కొత్తూరు రీడింగ్ రూమ్, 89 14 సీసీ రోడ్లు, 95 లక్షలతో గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్తో 19 సీసీ రోడ్లు, 31 లక్షలతో మండల జనరల్ ఫండ్తో 9 సీసీ రోడ్లు, మొత్తం 56 సీసీ రోడ్లు ఈరోజు 2,80,72,000తో అభివృద్ధి పనులు ఇక్కడ జరగడం జరిగింది కోవూరు పంచాయతీలో. అలాగే విద్యుత్ విషయానికి వస్తే 80 లక్షలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 35 లక్షలతో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఆర్డీఎస్ఎస్ కింద గుమ్మల దిబ్బ గ్రామంలో 2,20,00,000, 4,35,00,000తో చుండుగుంట కాలనీలో మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏదైతే చెప్పామో అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకి అంకితం ఇస్తాము అని చెప్పామో అదే ఈ రోజుకి 2.5 సంవత్సరమైనా కూడా మనం అదే పందాలో వెళ్తున్నాం. ఎవరు కానీ ఇక్కడ
నాయకులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ పేద ప్రజలకి సేవ చేయడానికే ఇక్కడ ఉన్నారు. అలా కాని పక్షంలో నేరుగా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రావచ్చని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మనకి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని కూడా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.